ఇక లక్ష్మి కోసం మందు తాగింటికి వచ్చిన విహారికి అన్నం తినిపిస్తుంది యమున. ఏదో ఒక రోజు లక్ష్మి ఇంటికి వస్తుందిరా, నువ్వు ఇలాంటి వ్యసనాలకు లోను కావద్దని యమున ఏడుస్తుంది. ఇక కొన్ని రోజుల తర్వాత ఉదయం లక్ష్మి తులసి కోట పూజలు చేస్తుంది. కడుపు మీద చెయ్యి వేసుకొని తులసి కోటకి దండం పెడుతూ, అమ్మ, నన్ను విహారి గారిని ఎందుకు కలిపావు? నా కోసం ఆలోచించిన ఆయనకు చెప్ప పెట్టకుండా చాలా బాధ పెట్టాను. ఎక్కడ ఉన్న ఆయన బాగుండాలి అని లక్ష్మి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో లక్ష్మికి ఎక్కిళ్ళు వస్తాయి. ఎదురుగా గ్లాస్తో నీరు తీసుకొని విహారీ వస్తాడు. లక్ష్మి విహారిని చూసి షాక్ అయిపోతుంది. విహారి గారు, మీరేంటి ఇక్కడ అని లక్ష్మి అడిగితే, నువ్వు లేకుండా ఉండలేను లక్ష్మి అని విహారి అంటాడు. లక్ష్మి ఏడుస్తుంది. ఇక విహారి లక్ష్మిని పట్టుకొని, మనసులో ప్రేమని దాచుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. మరి నన్ను వదిలేసి ఎలా రాగలిగావు? ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? ఎందుకు నన్ను ఒంటరిని చేశావు? మన రూపాలు వేరైనా మన ఇద్దరి ప్రాణాలు ఒకటే, మరి నన్ను ఒంటరిని చేసి ఇలా వెళ్ళిపోయావు లక్ష్మి అని ఏడుస్తూ ఉంటాడు. అందుకే నీకోసం నేను వెతుక్కుంటూ వచ్చా లక్ష్మి, ఎందుకు నన్ను వదిలేసి వచ్చేసావో చెప్పు అని నిలదీస్తాడు విహారి. లక్ష్మి కూడా ఏడుస్తుంది. విహారి గారు, మీరు చాలా మంచివాళ్ళు, నా వల్ల మీకు మంచి జరగకపోయినా పర్లేదు, చెడు మాత్రం జరగకూడదు అని అంటుంది లక్ష్మి. నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాను లక్ష్మి, నువ్వు లేకుండా నేను ఉండలేను అని అంటాడు విహారి. మీకు సహస్రమ్మకి మధ్యలో నేను వచ్చా, అందుకే మధ్యలో వెళ్ళిపోయా అని అంటుంది లక్ష్మి. కనక మహాలక్ష్మి లేని ఇల్లు నాకు నరకంతో సమానం, మనం ఒకరి కోసం ఒకరు బతకాలి అని ఆ దేవుడే దీవించేశాడు. నాకు నువ్వు దూరం అయితే నాకు చావే దిక్కు అని అంటాడు విహారి. లక్ష్మి ఏడుస్తూ విహారిని హగ్ చేసుకోవడానికి వెళ్తుంది. తీరా చూస్తే అదంతా లక్ష్మి భ్రమ. హగ్ చేసుకోవడానికి వెళ్ళి పడిపోబోయిన లక్ష్మిని బామ్మ పట్టుకుంటుంది. మీ ఆయన గుర్తొచ్చాడా అమ్మ? బాధపడకమ్మా, కడుపుతో ఉన్నవాళ్ళు ఆనందంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని బామ్మ చెప్తుంది. లక్ష్మికి తినిపిస్తా అని చెప్పి బామ్మ లక్ష్మిని తీసుకొని వెళ్తుంది. ఇక మరోవైపు అంబిక, సుభాష్ కలిసి ఇన్వెస్టర్లు ఎలా అయినా తన దగ్గరికి తీసుకురావాలని చెప్తుంది. ఇంతలో చారుకేశవ అక్కడికి వస్తాడు. సుభాష్ కాలర్ పట్టుకొని, నిన్నెవడు ఇక్కడికి రమ్మని చెప్పాడ్రా అని, నిన్ను వదలనురా అని చారుకేశవ అంటే, మీ కంపెనీ ఉద్యోగిని మీరు ఎలా కాలర్ పట్టుకుంటారు సార్ అని అంటాడు సుభాష్. నిన్ను లక్ష్మి ఇప్పుడు తీసేసింది కదరా, నువ్వు మా ఉద్యోగి ఏంట్రా అని చారుకేశవ అంటే, సుభాష్కి మన కంపెనీలో మళ్ళీ ఉద్యోగం ఇచ్చాను బావా అని అంబిక అంటుంది. ఒకసారి తప్పు చేసిన వాడు ఎప్పటికీ మారడు, మళ్ళీ వీడిని మన కంపెనీలోకి తీసుకొస్తే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లే అని చారుకేశవ అంటే, నేను మారిపోయా అని సుభాష్ అంటాడు. చారుకేశవ విహారిని చూసి దగ్గరికి వెళ్ళి సుభాష్ని తీసేయమని అంటే విహారి ఏం మాట్లాడాడు. సహస్ర కూడా ఎక్కడికి వెళ్తున్నా బావా అంటే విహారి పట్టించుకోకుండా వెళ్తాడు. ఇక సహస్ర తన పుట్ట మీద చేయి వేసుకొని, అమ్మ, నాకు 7వ నెల కదా, నాకు సీమంతం చేయమని అంటుంది సహస్ర. ఇక పద్మాక్షి సరే అని సీమంతం చేయాలి, ఇలా ఏదో ఒక ఫంక్షన్ పెడితేనే ఇంట్లో ఎవరికి నీ కడుపు మీద అనుమానం రాదు అని పద్మాక్షి అంటుంది. వెంటనే పంతులకి కాల్ చేసి సీమంతానికి ముహూర్తం పెట్టమని అంటుంది. రేపే మంచిది అని పంతులు చెప్తారు. యమున, వసుధ, చారుకేశవ, పండు బయటకు వెళ్తుంటే పద్మాక్షి ఆపుతుంది. ఈ కొంపలో ఎవరు ఏం చేస్తున్నారో తెలియడం లేదు, విహారి ఎక్కడికి వెళ్తున్నాడో అర్థం కావడం లేదు, ఇక నువ్వేం పట్టించుకోవు అని అంటుంది యమునని పద్మాక్షి. ఏమైంది అని యమున అడిగితే, ఇప్పుడు నీ కోడలికి ఎన్నో నెలలో తెలుసా నీకు అసలు అని అంటుంది. ఇప్పుడు 7వ నెల అని యమున అంటే, మరి 7 నెలలో ఏం చేయాలో తెలియదా అని పద్మాక్షి అంటే, సీమంతం చేయాలక్క, అది చేయాల్సింది పుట్టింటి వాళ్ళు, అంటే మనమే అక్క అని వసుధ అంటుంది. ఇప్పుడే పంతులతో మాట్లాడతా అని యమున అంటే, ఏం అవసరం లేదు, నేను మాట్లాడాను, రేపే చేయమని అన్నారని పద్మాక్షి అంటుంది. ఇంతలో విహారీ వస్తాడు. పద్మాక్షి విహారిని పిలిచినా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. సహస్ర కూడా పిలుస్తుంది. ఎంతకి విహారి చూడకపోవడంతో, బావా ఆగుతావా లేదా, లేదంటే చేయి కోసుకుంటా అని సహస్ర చేయి కోసుకుంటుంది. అందరూ కంగారు పడతారు. విహారి మాత్రం సహస్ర దగ్గరికి వచ్చి పెద్ద చాకిచ్చి, దీంతో నరాలు బలంగా కోసుకుంటాయి, నువ్వు కోసుకున్న తర్వాత నాకివ్వు, నేను కోసుకుంటా, ఇద్దరం చచ్చిపోదామని అంటాడు విహారి. ఏంట్రా ఆ మాటలు అని అందరూ అంటారు. విహారి సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఇక అందరూ సహస్రకు ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. నీ కొడుకు ఎలా తయారయ్యాడో చూడు, చెప్పేవాళ్ళు లేక అలా తయారయ్యాడు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, రేపు వాడి సీమంతానికి నా కూతురు పక్కన కూర్చోవాలి అని పద్మాక్షి అంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.